schools can take adolescents malnutrition. Again ఈ పర్టికులర్ ఆర్టికల్ వచ్చేసి GS2 హెల్త్, న్యూట్రిషన్, హ్యూమన్ రిసోర్సెస్ డెవలప్మెంట్, గవర్నమెంట్ పాలసీస్ అండ్ ఇంటర్వెన్షన్ కింద ఈ టాపిక్ని చదువుకోవచ్చు. GS3లో మళ్ళీ హ్యూమన్ డెవలప్మెంట్, సోషల్ సెక్టార్ అండ్ పబ్లిక్ హెల్త్ పాయింట్ కింద యూజ్ చేసుకోవచ్చు. అండ్ యాజ్ వెల్ యాజ్ ఎస్ఏలో కూడా ఈ పర్టికులర్ టాపిక్ అనేది ఇంపార్టెంట్. సో ఈ ఆర్టికల్లో అడాలసెంట్ మాల్ న్యూట్రిషన్ గురించి మాట్లాడుతున్నారు. అడాలసెంట్ మాల్ న్యూట్రిషన్. సో మనం మాల్ న్యూట్రిషన్ అంటే కేవలం తిండి లేకపోవడం, అండర్ న్యూట్రిషన్ మాత్రమే అనుకుంటాం. కానీ ఇప్పుడు ఇండియాలో అండర్ న్యూట్రిషన్తో పాటు ఒబేసిటీ కూడా పెద్ద సమస్యగా మారుతుందంట. అందుకే స్కూల్స్లో ముఖ్యమైన పాత్ర పోషించాలని ఈ ఆర్టికల్ అనేది చెప్తుంది. సో ఇక్కడ అడాలసెంట్స్ అంటే ఎవరంటే 10 నుంచి 19 సంవత్సరాల మధ్య వయసు ఉన్న పిల్లలు. ఈ వయసులో సరైన న్యూట్రిషన్ కానీ, ఫిజికల్ హెల్త్, బ్రెయిన్ డెవలప్మెంట్ అనేవి మనకి చాలా ముఖ్యమైనవి. సో పోషకాహారం అనేది సరిగ్గా లేకపోతే దాన్నే అడాలసెంట్ మాల్ న్యూట్రిషన్ అంటారు. ఇక్కడ తీసుకుంటే ఈ ఆర్టికల్ ప్రకారం NFHS 5 మరియు NFHS 6 ప్రకారం, NFHS 5 అండ్ NHF 6 ప్రకారం ఇండియాలో అంట ఒబేసిటీ పెరుగుతుందంట. అలాగే ఒబేసిటీతో పాటు హై బ్లడ్ షుగర్ అండ్ హై బ్లడ్ ప్రెషర్ కూడా యువతలో పెరుగుతున్నాయంట. అంటే ఇండియాలో ఇప్పుడు డబుల్ బర్డెన్ ఆఫ్ మాల్ న్యూట్రిషన్ ఎదుర్కొంటుంది. సో ఈ డబుల్ బర్డెన్ అంటే ఒక దేశంలో కొంతమంది పిల్లల పోషకాహారం లోపంతో బాధపడుతుంటే మరికొందరు ఒబేసిటీ మరియు లైఫ్ స్టైల్ డిసీజెస్తో బాధపడడం. అంటే అండర్ న్యూట్రిషన్ ప్లస్ ఓవర్ న్యూట్రిషన్. సో దీన్ని మనం సింపుల్గా ఎలా చెప్పచ్చు అంటే అండర్ న్యూట్రిషన్ ప్లస్ ఓవర్ న్యూట్రిషన్ రెండు ఒకేసారి ఉండడం అనేది ఈ ఆర్టికల్లో మెన్షన్ చేస్తున్నారు. సో ఇక్కడ స్కూల్స్లోనే పిల్లలు ఎక్కువ సమయం గడుపుతారు. సో అందువల్ల ఏమవుతుంది, స్కూల్స్ కేవలం చదువు చెప్పే ప్రదేశాలు మాత్రమే కాదు, అవి హెల్త్ ప్రమోటింగ్ ఇన్స్టిట్యూషన్స్గా కూడా మారాలి. మారాలని చెప్పి ఆర్టికల్ చెప్తుంది. స్కూల్లో మనకి హెల్తీ ఫుడ్ కానీ, న్యూట్రిషన్ ఎడ్యుకేషన్ కానీ, ఫిజికల్ యాక్టివిటీ కానీ, స్పోర్ట్స్ అండ్ హెల్త్ అవేర్నెస్ అనేది పెంచాలి. సో ఆర్టికల్ ప్రకారం ప్రధాన కారణాలు ఏంటి అనేది కనుక చూసుకుంటే జంక్ ఫుడ్, షుగరీ డ్రింక్స్, అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్ మరియు స్క్రీన్ టైం మరియు ల్యాక్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ అండ్ ద పూర్ డైటరీ హ్యాబిట్స్ వల్ల ఈ ఒబేసిటీ కానీ న్యూట్రిషన్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయని చెప్పి ఆర్టికల్ చెప్తుంది. ఏంటి అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్ అంటే ఫ్యాక్టరీలో ఎక్కువగా ప్రాసెసింగ్ చేసిన ఫుడ్స్ లైక్ చిప్స్, సాఫ్ట్ డ్రింక్స్, ఇన్స్టంట్ నూడిల్స్, ప్యాకేజ్డ్ స్నాక్స్, షుగరీ సెరల్స్, ఇవన్నీ కూడా వీటిలో షుగర్, సాల్ట్, ఫ్యాట్ అనేవి ఎక్కువగా ఉంటాయి. మరి ఏంటి వీటికి సొల్యూషన్స్ ఏంటి అనేది కనుక మనం తీసుకుంటే ఈ ఆర్టికల్లో కొన్ని ముఖ్యమైన సొల్యూషన్స్ని ప్రొవైడ్ చేశారు. ఏంటి, హెల్తీ స్కూల్ క్యాంటీన్స్ అనేవి ప్రమోట్ చేయాలి. హెల్తీ స్కూల్ క్యాంటీన్స్ని కానీ, న్యూట్రిషన్ ఎడ్యుకేషన్ని ప్రొవైడ్ చేయాలి. అండ్ యాజ్ వెల్ యాజ్ డైలీ ఫిజికల్ యాక్టివిటీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. స్పోర్ట్స్ కానీ, ఫిజికల్ యాక్టివిటీ కానీ, స్కూల్ లెవెల్ గార్డెన్స్ కానీ, ఫ్రెష్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ స్కూల్లో ఇవ్వడం కానీ, ఈ షుగరీ ఫుడ్స్ ఏవైతే ఉన్నాయో వీటిని రెడ్యూస్ చేయడం కానీ, ఈ ICMR ఇచ్చిన ఈ డైటరీ గైడ్లైన్స్ని ఫాలో చేయాలి అని చెప్పి ఆర్టికల్ చెప్తుంది. సో ఈ ఆర్టికల్లో ఇంకా లెట్స్ ఫిక్స్ అవర్ ఫుడ్ ఇనిషియేటివ్ గురించి చెప్పారు. ఓకే, ఒక్కసారి అది ఇనిషియేటివ్ గురించి మనం చూద్దాము. సో లెట్స్ ఫిక్స్ అవర్ ఫుడ్, LFOF, ఈ ఇనిషియేటివ్ గురించి కూడా మాట్లాడడం జరిగింది. ICMR మరియు
ఐసీఎంఆర్ మరియు ఎన్ఐఎన్ ఆధ్వర్యంలో హెల్తీ ఫుడ్ ఎన్విరాన్మెంట్ని స్కూల్లో పెంచడానికి ఈ ఆర్టికల్ అనేది బేసిక్గా పనిచేస్తుంది. సో ఈ పర్టికులర్ ఏదైతే మనం ఈ న్యూట్రిషన్ ఇష్యూ చూసామో అంటే ఈ పర్టికులర్ ఆర్టికల్ అనేది మనకి పబ్లిక్ హెల్త్, న్యూట్రిషన్, స్కూల్ హెల్త్, హ్యూమన్ డెవలప్మెంట్ పాయింట్లో యాజ్ వెల్ యాజ్ పోషణ్ అభియాన్, పిఎం పోషణ్, ఈ పాయింట్స్లో మనకి వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్. ఓకే.